బైబిల్లో నుండి ఒక చక్కటి అంశాన్ని, ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోనబోయే దేవుని మాట, మనకు అవసరమైన పాఠం బైబిల్ పుట్టుక రహస్యం. బైబిల్ ఎలా పుట్టింది, బైబిల్ యొక్క రహస్యం. నేటి ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచిస్తే రాబోయే ప్రతి క్షణం కూడా మనుషులను అనగా దేవుని పిల్లలను దేవుని చెంతకు చేరకోకుండా తన చెంతే చేర్చుకోవాలని మన విరోధి అయిన అపవాది ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ మనలను దేవుని కాకుండా తన ఆశలతో ఆలోచనలతో కొనసాగిస్తుంది. కారణం మనమంతా దేవుని పిల్లలము. దేవుని పిల్లలం కనుక తన ఆశలను మనపై రుద్దుతూ తనకున్న సమయం కొంచెమే, అది కొంచెమేనని తెలుసుకొని ఆ సమయాన్ని అది సద్వినియోగపరచుకునడంలో మనకంటే ఎక్కువగా శ్రమపడుతుంది. మనం దేవుని చెంతకు రాకూడదు, దేవుడు ఎవరో మనకు తెలియకూడదు అని చెప్పి మన కళ్ళకు గుడ్డితనం కలగజేస్తుంది. కళ్ళకు గుడ్డితనం కలగజేయటం ఏంటి? నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయిగా, నేను బాగా చూడగలుగుతున్నాగా అని అనుకుంటారు. కళ్ళకు గుడ్డితనం కలగటం ఏంటంటే మనోనేత్రాలు వెలిగించేటట్టు దేవుడు చేస్తే దేవుని మాటల ద్వారా వెలిగించుకోవాల్సిన మనోనేత్రాలను దెయ్యము మాటలు అంటే మన విరోధి అయిన అపవాది మాటలు, అపవాది చేసిన ఆలోచనల ద్వారా ఆ మనోనేత్రాలకు గురిటితనం కలిగింది. ఈ మాటలు మనం తెలుసుకోవడంలో ఏదన్నా అశ్రద్ధ చూపిస్తే మనకి ఎంత ప్రమాదకరమో, మనం ఎక్కడికి వెళ్ళి పడతామని దేవుడు ఒక చక్కటైన వాస్తవమైన మాటను మనకు బైబిల్ నందు రాయించాడు. ఆమె ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము, మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలను గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడువై ఉండువాని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రవచింప చూచితిని. ఇక్కడ ఏంటండి, ఈ సందర్భంలో మనం చూడగలిగితే 7 ముద్రలు వేసి ఉన్న గ్రంథము అని అంటున్నారు. 7 ముద్రలు అనగా సహజంగా ఒక ఇంటి వివాదంలో న్యాయస్థానం నుండి ఒక వార్త వస్తుంది, ఇక నుండి ఈ ఇల్లు నీది కాదు. న్యాయస్థానం వారు అంటారు, ఏదైనా వివాదాలు జరిగితే ఇక ఈ ఇంటిపై నీకు ఎటువంటి అధికారము లేదు, ఈ ఇంటికి మేము తాళం వేస్తున్నాము, దీన్ని తీయుటకు మీకు ఎవరికి అవకాశం లేదు, అధికారం లేదని చెప్పి ఆ ఇంటికి తాళం వేసి ఒక ముద్రను వేస్తారు. అలాగే మనం ఈరోజు ఎన్నికలు చూస్తున్నాము, మనలను పరిపాలించే నాయకులను చూస్తున్నాము. వారు నాయకులుగా ఉండాలంటే ఓట్లు వేసి వారిని మనం గెలిపించుకుంటున్నాము. ఆ ఓటు ఎవరికి వేసామో మన ఓటు ఎవరికి వేసామో అని తెలుసుకోకూడదు. గెలిచిన తర్వాత ఎవరు గెలిచారని తెలుసుకోవాలి. అంతేగాని వేసిన ఓటును బాక్సులలో పెట్టి వారు భద్రం చేస్తారు. అధికారులు అధికారం పొందిన వారి చేత, పోలీసు బృందాల చేత భద్రం చేసి గెలిచినప్పుడు ఓట్లు లెక్క వేసినప్పుడు మనకి ఎవరు గెలిచారో తెలుస్తుంది. అప్పటి వరకు మనం ఎవరికి వేసామో మనకు మాత్రమే తెలుస్తుంది, కానీ వేరే వారికి తెలియదు. అలాగే దేవుడు కూడా మనకు ఎన్నో విషయాలను భద్రం చేశాడు. ఏం చేశాడండి? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథము తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంది. మనం చదువుకున్నాం కదండి. 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథము సింహాసనమందున్న ఆసీనుడై ఉండవాని కుడి చేత చూచితిని. ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవరండి? యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా చెప్పగా చూచితిని. యోగ్యులు ఎవరండి? భూమి మీద ఉన్నవారు ఎవరైనా యోగ్యులుగా ఉన్నారా? ఆ రోజు ఎవరూ లేరు. మరి ఎవరు ఇప్పారో, ఎందుకు విప్పవలసి వచ్చిందో మనం చదువుకుంటూ ముందుకెళ్దామండి. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను.
చాలమ్మా. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేదు. అంటే 3 లోకాలను చూపిస్తున్నాడుగా దేవుడు ఇక్కడ. భూమి మీద, భూమి క్రింద, పరలోకంలో. పరలోకం నుంచి చూడగలిగితే అక్కడను ఎవరికి శక్తి లేదు. భూమి మీద చూడగలిగితే ఎవరికి లేదు. ఒకవేళ భూమి కింద ఉన్న వారు ఏమైనా చూడగలుగుతారా, విప్పగలుగుతారంటే అక్కడ వారికి అవకాశం లేదు. మరి ఎవరికి ఉందా అవకాశం? యోగ్యుడైన వారు కావాలి. ఎవరికి ఉందా అవకాశాన్ని మనం కిందకు చదువుకుంటూ వెళితే తెలుస్తుందమ్మా. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయముందెనని నాతో చెప్పెను. చూడమ్మా, దేవుడు రాయించిన పుస్తకాన్ని ఏ ఒక్కరూ విప్పలేకపోతాయి. అందులో ఏముందో ఎలా తెలుస్తుంది? అలా తెలియలేదని యోహాను గారు ఏం చేస్తున్నారండి? ఏడుస్తున్నారు. యోహాను గారికి ఏం అవసరం అండి ఏడవటం? అసలు ఏడ్చి తెలుసుకోవాల్సిన అంత అవసరం ఈ గ్రంథంలో ఉందా? ఏడ్చి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఈ గ్రంథంలో ఉందా? అవును ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏడవాలి. దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి ఏడవాలి. అంతేకాని ఈరోజు మాకు సంపద లేదని, ఆస్తులు లేవని ఏడుస్తున్నారు. ఇంట్లో బాగోపోతేనో రోగాలు వస్తుంటేనో ఏడుస్తున్నారు. పెళ్ళి కాని వారు నాకు పెళ్ళి కాలేదని ఏడుస్తున్నారు. పెళ్ళి అయిన వారు నాకు పిల్లలు పుడతం లేదని ఏడుస్తున్నారు. ఎందుకంటే మనం ఏడ్చేది మన ఏడుపు, మనకు కారే కన్నీళ్ళు కూడా దేవుడు లెక్క పెడతానన్నాడండి. లెక్క పెట్టి వాటిని బుడ్డిలో ఒక సీసాలో దాచిపెడతాను. నా కొరకు మీరు ఎంత శ్రమ పడ్డారో, నా కొరకు మీరు ఎన్ని కన్నీళ్ళు విడిచారో వాటిని నేను లెక్కించి ఆ లెక్కను కూడా మీ నీతిమంతుల లెక్కలో వేస్తానని దేవుడు చెప్పాడు. అనవసరమైన వాటి కొరకు మనం ఏడవకూడదు. దేవుడు చెప్పలేదు అలా చెయ్యమని. మహాజ్ఞాన గ్రంథమును విప్పేది ఎవరని ఆందోళనలో ఉన్నప్పుడు దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. ఆ సింహము ఆ గ్రంథమును విప్పుట కొరకు మన కొరకు బలి అయిపోయారండి. ఆ గ్రంథం విప్పుటకు ఆయన ఏం చేస్తాడండి? యోగ్యుడిగా ఎంచబడ్డాడు. ఆ ఎంచబడ్డ యోగ్యుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు, మన నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు. ఆ గ్రంథమును విప్పారు మన కొరకు. ఎన్ని శ్రమలు పడ్డారు, ఎంత హింస పొందారు మనం ఆలోచించాలి. ఆ పుస్తకం యేసుక్రీస్తు వారు ఇప్పుడే ప్రపంచంలో అది మరి ఎవని వలన జరగక యేసు ద్వారానే తెలుపబడినట్టుగా బైబిల్ గురించి ఉన్నతమైన మాటలు ముందుగా మనకి ఈ సందర్భంలో కనబడుతున్నాయి. ఉన్నతమైన మాటలు. ఎందుకంటే ఆ గ్రంథం ఏంటండి? దేవుని మనసు. దేవుని మనసు అయిన ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవరండి? మన కొరకు చనిపోయిన క్రీస్తు యేసు వారే. ఆయనే ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. భూమి మీద మనలాగే బ్రతికి ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. ఒకనాడు ఈ పుస్తకం భద్రపరిచింది. ఆ గ్రంథమును ఉద్దేశించి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాటను పలుకుతున్నారండి. ఆ మాటను కనుక మనం చూడగలిగితే యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఈ సంగతులే కాదు, నేను మీతో చెప్పవలసినవి అనేకములున్నవి. వాటిని నేను చెప్పగలను, చెప్పేంత శక్తి నాలో ఉంది. కానీ వినేంత ఓపిక, శక్తి మీలో లేదు. మీరు సహింపలేరు. ఆ సహింపలేని మాటలు మీరు ఎలా సహించగలరు? బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను మీలో రప్పించుకున్నప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీరు సహించుకోగలరు.
అంత సామర్థ్యం మీరు పొందుకుంటారని చెబుతున్నాడండి. ఈ సంగతులే ఇప్పుడు పాత నిబంధన పుస్తకంలో ఈ సంగతులు లేవా అని ఆలోచిస్తే లేవండి. పాత నిబంధన పుస్తకంలో ఈ సంగతులు లేవు. క్రొత్త నిబంధన 27 పుస్తకాలతో సమూహం చేయబడింది. మొత్తం 66 పుస్తకాలుగా బైబిల్ గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. 27 పుస్తకాలలో దేవుని జ్ఞానం, మహాజ్ఞానం పొందుపరచబడి ఉంది. దానిని మన కోసం ఎంత భద్రం చేశాడు దేవుడు, ఎంతో భద్రం చేశాడండి. ఎవరి చేతికి పోకోకుండా దాన్ని భద్రం చేశారు. భద్రం చేసి యోహాను గారికి దర్శనం ద్వారా ఈ మాటలు పలికించాడు. యోహాను గారికి దర్శనం వచ్చిందండి. దర్శనం వచ్చి ఎవరు నా కొరకు వస్తారు, ఎవరు ఈ గ్రంథం ఇప్పుతారు అని చదువుకున్నప్పుడు బిగ్గరగా దేవదూత కేక వేసి చెప్పింది, జరగబోవు సంగతులనే తెలుసుకుంటారు. ప్రకటన గ్రంథం అనగానే జరగబోయే సంగతులు ఉన్నాయని తెలుసుకుంటున్నారు, జరిగినవి ఉన్నాయని తెలుసుకుంటున్నారు. జరగబోయే సంగతులను గురించి నేడున్న బోధకులకు ఎవరికన్నా అర్థమవుతుందా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. జరగబోయే వాటిని గురించి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలి. బైబిల్లో ప్రతి మాటను దేవుడు మనకు రాయించాడు. మనిషి బ్రతుకు పుస్తకముగా మన నడక, మన పడక, మనం ఏం చేస్తున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము అనేది ప్రతిదీ దేవుడు మనకు బైబిల్ నందు రాయించాడు. ఆ మాటను మనం తెలుసుకోవాలి. యోహాను గారికి ఈ దర్శనం కలిగేసరికి యేసుక్రీస్తు వారు చనిపోయి ఉండాలి. మరి చనిపోయి ఉండాల్సిన యేసుక్రీస్తు వారు బ్రతికున్నారా అప్పుడు? లేదు ప్రియమైన దేవుని పిల్లారా. అప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉన్నా ముందే దేవుడు రాయించాడు. ఆ గ్రంథమే మన వద్దనున్న బైబిల్ని గ్రహించాలి తప్ప మరి దేనిని మనం చూడకూడదు. బైబిల్ నందే దేవుడు ఎన్నో రాయించాడు. దేవుడు ముద్రలు వేసి మన కొరకు భద్రపరిచిన గ్రంథమే బైబిల్. కానీ నేటి సమాజంలో బైబిల్ అంటే బొత్తిగా ఏ ఒక్కరికి విలువ లేదు. మనుషులు రచించిన పుస్తకాలను అద్దాల బీరువాలో దాచుకుంటున్నారు. బైబిల్ ఎందుకండి మరి వారానికి ఒక్కసారి బయటకు తీస్తున్నారు? కారణం బైబిల్ అంటే ఏంటో వారికి తెలియలేదు, వారికి అర్థం కావటం లేదు. అలా అర్థం కావటం లేదు కనుకనే ఒక ఆదివారం పూట మందిరానికి వెళ్ళి ఆదివారం 1 గంట మందిరంలో గడిపి బైబిల్ తీసుకుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదండి. అది మనకు అబద్ధం. చెప్పే కదండి ముందునే, ఈ యుగ సంబంధమైన దేవత మానవుల మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. గుడ్డితనము కలగజేసినది గనుకనే బైబిల్లో ఏముందో అర్థం కావడం లేదు. బైబిల్లో ఏం జరిగింది, దేవుడు ఏం రాయించాడో తెలియడం లేదు. ఏ విధంగా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారో అని మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు ఎన్నో లోపాలు జరిగాయి. మనకు కనబడుతున్నాయి ఆ లోపాలు ఏందో. భద్రత కలిగి తండ్రి చేతిలో ముద్రలు వేయబడిన ఆ పుస్తకమే ఈ శతాబ్దంలో మానవుని వలన అపార్థాలకు లోనైనది. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా. ఈ మాట ఏంటండి? సోదరీమణులంటే అక్క చెల్లిగా వస్తుంది. యేసుక్రీస్తు వారే మరియమ్మ గారికి మొదటి కుమారుడు కదా. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది మరియమ్మ గారే కదా. మరి అటువంటి ఆమె శీలంపైనే కలంకం జరిగిందండి, అవమానకరం జరిగింది. సోదరీమణులు ఎక్కడున్నారండి? అతని సహోదరులు, అతని చెల్లెళ్ళే మనతో ఉన్నారు కారా అని దేవుడు రాయిస్తే అట్ట కాదు, అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అక్క అంటే తనకంటే పెద్దవారు. అప్పుడు పెద్దవారైనప్పుడు మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన ఎలా గర్భవతి అవుతుంది? ఆలోచించండి. ఈ ఆలోచన నేటిది లేకోకుండా నేటి విరోధి ఎంతోమంది అబద్ధ బోధకులను మన యొద్దకు తీసుకొచ్చింది. తన అనుచరులను మన యొద్దకు తీసుకొచ్చి ఇలా చెబుతున్నా వినేవారికి వినకుండా
వినే మాట గ్రహించలేకుండా చేసింది అపవాది. దేవుడు ఎంతో భద్రం చేశాడండి ఈ పుస్తకాన్ని. ఈ బైబిల్ గ్రంథం దేవుని మనసు అని మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. దేవుని మనసు అయిన బైబిల్ గ్రంథము తర్జుమా జరిగేటప్పుడు ఎన్నో లోపాలు జరుగుతున్నాయి. వాటిని అర్థం చేసుకుంటున్నారా? లోపాలు జరుగుతున్నాయి కనుకనే అలా చేసిన వారు ఫుట్నోట్ అని ఇచ్చారు. అక్కడ దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఇతను అక్క చెల్లెళ్ళని ఇక్కడ వివరణ ఇచ్చిన ఈ తర్జుమా లోపం వలన ఆ వాక్యము మారిపోయింది. వాక్యము మారిపోయి ముద్రించిన గ్రంథంగా, అంటే అపార్థాలు చేసుకునే గ్రంథముగా బైబిల్ని అందరి చేతికి ఇస్తున్నారు. ఈ సందర్భాన్ని బట్టి మరొక మాటను మనం చూడగలిగితే, ముద్రించేటప్పుడు తర్జుమా లోపంలో ఎన్ని లోపాలు వచ్చాయో అని మనం ఇంకో మాటను చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి అని వ్రాయబడింది. అసలు దేవుడు శోధిస్తాడా? ఈ ప్రశ్నను మనం బైబిల్ వద్దకు తీసుకువెళ్ళాలండి. దేవుడే గనుక మనల్ని శోధిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయా? ఆయన శోధించేవాడైతే మనకెందుకు మెలకువలు చెబుతాడు? మనకెందుకు అన్నీ చదవండి, బైబిల్ చదవండి, మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మీ మీదకు వస్తుందని చెబుతాడు దేవుడు. ఆలోచించండి. మరొక మాటను మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు, గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు శోధించడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆ శోధకుడు ఎవరండి? అసలు శోధించేది ఎవరు? దేవుడు కాదండి. శోధించే వ్యక్తి ఒకరున్నారు. ఆ వ్యక్తే మనల్ని శోధనలోనికి తీసుకువెళుతుంది. అది ఆ మాటను కూడా మనం చూడగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనము. ఆ శోధకుడు మన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చాలమ్మా. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించము అంటే శోధిస్తున్నాడుగా. యేసుక్రీస్తు వారినే వదిలిపెట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన భూమి మీదకి వచ్చాడు. దేవుని మాటలనే మనమన్నా ఒకరోజు బైబిల్ చదివి మరొక రోజు బైబిల్ చదవకోకుండా వదిలిపెడతాము. కానీ యేసుక్రీస్తు వారి జీవితం అలా లేదు. ఆయన బ్రతికినంత కాలము తండ్రి అయిన దేవుని గురించే చెప్పారు. చిన్న వయసులోనే తనకు 12 సంవత్సరాల వయసు గలప్పుడే జ్ఞానులతో శాస్త్రులతో మాట వాదించాడు. అప్పటి నుంచి ఆయన తండ్రి పనుల మీద ఉన్నాడు. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాలు బ్రతికినా దేవుని మాటలనే అనేకులకు చెప్పాడు. ఆ దేవుని మాటలనే చెప్పడం కాదు, మనకు కూడా మెలకువలు చూపించాడు. మీరు ఇలా ఉండండి, మీరు ఇలా బ్రతకండి. ఆ శోధకుడు, ఆ అపవాది నన్నే వదిలిపెట్టలేదు, మీరంతా తన చేతిలో మీరెట్లా ఉంటారు అని మనకు భయాలు చెబుతూ ఆ బైబిల్ గ్రంథాన్ని విప్పాడు. ఆ ముద్ర వేసిన బైబిల్ రహస్యాన్ని విప్పాడు. ఆయన మనసును తండ్రి అయిన దేవుని మనసును మనకు తెలియజేశాడు. దేవుని మనసులో మనం ఏముందండి? మనము తన పిల్లలుగా ఉన్నాము. మనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతటి దేవుని హృదయాన్ని మనం ఏం చేస్తున్నామండి? గాయపరిచాము. అంతటి దేవుని హృదయాన్ని గాయపరిస్తే దేవుడు బాధపడుతూ ఒక మాట అన్నాడండి. ఆ మాటను కనుక మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. దేవుడు బాధపడుతూ అంటున్న మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు
యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఆ శోధకుడు వలన ఏం జరిగిందండి? తండ్రి అయిన దేవునికి హృదయం నొప్పిగా ఉంది. హృదయం నొప్పిగా ఉంటే మనం ఏం చేస్తామండి? ఎంతో ఏడ్చేస్తాం. ఈ బాధకు కారణమైన వారిని తిట్టేస్తాం, అవసరమైతే కొట్టేస్తాం కూడా. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆ కాలంలో అప్పుడు ప్రళయాన్ని రప్పించిండు. ఎందుకంటే తన మాటలు బయటికి వెళ్ళవేమో, ఈ అవిధేయుల వలన నా మాటలు ఇక్కడే ఆగిపోతాయేమో అని దేవుడు బాధపడుతూ వారిని జలప్రళయంలో చంపేశాడు. ఆ శోధకుడు అపవాది ఈ మాటను బట్టి శోధించేది అపవాది అయితే, దేవుడు అబ్రహామును శోధిస్తాడని హెబ్రీ పత్రికలో ఉంది. శోధించేది అపవాది అయితే కాదు, దేవుడే శోధిస్తాడని హెబ్రీ పత్రికలో ఉంది. మరి అలా జరుగుతుందా? జరగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మాటను మనం బైబిల్ని బట్టి ఆలోచించాలి. బైబిల్ టు బైబిలే సమాధానంగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు రాయించాడు. ఆ ముద్రలు విప్పుటకు ఎవరిని యోగ్యునిగా ఎంచాడు? యేసుక్రీస్తు వారినే యోగ్యునిగా ఎంచాడు. అటువంటి యేసుక్రీస్తు వారే ప్రతి మాటను మనకు చెప్పారు. క్రొత్త నిబంధన అంతా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను చూపించింది కదండి. తను ఎలా బ్రతికారు, తను ఏ విధంగా మనకు దేవుని మాటలు చెప్పాడు అని ప్రతి మాటను మనకు దేవుడు రాయించాడు. ఈ మానవ వ్యవస్థ బైబిల్ను బొత్తిగా విడిచిపెడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఆ మాటను మనం చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచార్యమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీ పారంపర్య ఆచార్యములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఈరోజు సంఘాలలో మనం చూస్తున్నామండి. సంఘాలలో చూస్తున్నాము, వారి తరతరాలుగా వచ్చే ఆజ్ఞలను పాటించడానికి దేవుని మాటలనే దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. ఆదివారం ఒక్కరోజు మేము వాక్యం నేర్చుకుంటే చాలు. ఈ నేర్చుకున్న వాక్యం కూడా 4 గోడల మధ్య ఉంటే చాలు అని అంటున్నారు. మరి నువ్వు బయటికి వెళ్ళేదెప్పుడు? విన్న ఈ మాటల ద్వారా బయటికి వెళ్ళేదెప్పుడు? నలుగురికి చెప్పేదెప్పుడు? అలా చెప్పాలి కదండి. దేవుని మాటలు తన చెంతే, ఆ గ్రంథాన్ని తన చెంతే దేవుడు ఉంచుకుంటే, తన చెంతే పెట్టుకుంటే మరి మన చేతికి వచ్చేది కాదు కదా. ఆ ముద్రలు వేసిన గ్రంథం మన చెంతకు రావడానికి యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పొందారు? ఎంతో శ్రమ పొందారండి. మామూలుగా శ్రమ పొందలేదు. ఎదుటివారి వలన కొంచెం చిన్న కష్టము వస్తేనే మనం తట్టుకోలేక బైబిల్కు దూరంగా వెళ్ళిపోతాము. నాకు అవసరం లేదు, నాకు బైబిల్ అవసరం లేదని మన సంఘంలో ఉన్న తోటి సహోదరుడి వలనే కొద్ది కష్టం కలిగితే సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతాము. ఈ సంఘం కట్టబడుటకు, ఈ మాటలు చెప్పుటకు, ఈ మాటలు మన చెంతకు రావడానికి యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పొందారండి. తను చివరికి శిలువ యాగమయ్యాడండి. తన ప్రాణాలనే మన కొరకు ఇచ్చాడు. కారణం దేవుని మాటలు. దేవుడు తన హృదయంలో ఉన్న దేవుని మనసంతా మనకు తెలియాలని దేవుడు ఈ గ్రంథాన్ని యోగ్యునిగా ఎంచబడిన యేసుక్రీస్తు ద్వారా విప్పించి, ఆ 7 ముద్రలను విప్పించి మన చేతుల్లో పెట్టాడండి. ఈ బైబిల్ ఈరోజు ఒక 200కో లేదా ఒక 300కో దొరుకుతుంది. 200కు 300కు దొరికే పుస్తకం కనుకనే ఈ బైబిల్ గ్రంథాన్ని దుమ్ము పట్టే బీరువాలో పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు. విలువనుకున్న వస్తువునే బయట పెడుతున్నారు. విలువలేని పుస్తకాలను, అంటే లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసిన ఈ జ్ఞానాన్ని, లోక విద్యను భద్రం చేస్తున్నారు. ప్రతిరోజు స్కూల్కి వెళుతున్నారు పిల్లలు, ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. మరి ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి కదా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి కదా. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే నీ బ్రతుకు ఎలా ఉంటుంది, నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ భర్తపై నీవు ఎలా ఉండగలుగుతావు, నీ భార్యను నీవు ఎలా చూసుకొనగలుగుతావు, మీకు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు. ప్రతి మాట, మనకు అవసరమైన ప్రతి మాటను దేవుడు ఈ గ్రంథంలో రాయించాడండి. ఈ గ్రంథంలో రాయించి ప్రవక్తలను పంపాడు, అపోస్తులను పంపాడు, రాజులను పంపాడు,
శాస్త్రులను పంపాడండి. ఎంతోమంది, ఒక లూకా గారేంది, ఒక యోహాను గారేంది, పేతురు గారేంటి, వారు ఏమైనా చదువుకున్నారండి? వారు ఎప్పుడు ఏమీ చదువుకోలేదు, కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఈరోజు చదువు లేదు, నేను దేవుని జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నాను, బైబిల్ నేర్చుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నారే, మీ హృదయం పెట్టండి, మీ మనసు పెట్టండి. తెలియని వాటిపై పరిశోధన చేసి ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు. అలానే తెలిసిన బైబిల్ని అర్థం చేసుకోండి, చదవడానికి అర్థం చేసుకొని దాన్ని ధ్యానిస్తే దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది. దేవుని మనసు అర్థమవుతుంది. బైబిల్ అంటే దారిని పోయే దానయ్య పెట్టినదిగా చెప్పినది కాదు, మట్టి జ్ఞానము కాదు, సాక్షాత్తు దేవుని మాటలు. ఈరోజు ప్రపంచ దేశాలు బైబిల్ని చూసి తలదించుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయండి? బైబిల్ని చూసి తలదించుకుంటున్నాయి. కారణం దేవుని మనసు ఏంటో వాళ్ళకి తెలిసింది. ఈరోజు మనకి ఇంత జ్ఞానం ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది ఎవరండి? మన ఆత్మీయ తండ్రి గారు, మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు. ఆయన 25 సంవత్సరాలు పరిశోధన చేశాడండి. 25 సంవత్సరాలు తిన్నాడో తినలేదో, పడుకున్నాడో లేదో, తను 25 సంవత్సరాలు పరిశోధన చేస్తే ఈరోజు మనం సింపుల్గా ఒక అరగంటలో నేర్చుకుంటున్నాము ఈ పాఠాన్ని. దేవుని ఈ మాటలను మనం అరగంటలో నేర్చుకొని మరొక అరగంటలో ఎదుటి వారికి చెప్పగలుగుతున్నాము. దీని వెనక మనకు కనబడే మన ఆత్మీయ తండ్రి గారి కష్టమే ఎంతుంటే, మన కంటికి కనబడకోకుండా మనకి ఈ వాక్యాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవుని కష్టం ఎంతుంది. ఈ వాక్యాన్ని మన చేతికించిన యేసుక్రీస్తు వారి కష్టం ఎంతుంది ఆలోచించుకోండి. ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్నాం, ఈ మాటలు చెబుతున్నామంటే మా సొంత జ్ఞానం కాదు. ఈ బైబిల్ మేము చదువుకున్నాము కనుకనే బైబిల్లో ఏముందో మాకు అర్థమవుతుంది. మీరు చదవండి, వినే ప్రతి వారు చదవండి. ప్రతిరోజు బైబిల్ని చదువుకుంటే అర్థమవుతుంది దేవుని కష్టం ఏంటో, దేవుని కష్టం ఎంత ఉందో, దేవుడు మన కొరకు ఏం చేశాడో, ఏం చేస్తే మనం తిరిగి దేవుని చెంతకు వెళ్ళాలో. ప్రియమైన దేవుని పిల్లలారా, కనబడే ఈ జీవితమే కాదు, కనబడే అంత మనం బ్రతుకున్నంత వరకే ఈ జీవితం కాదు, చనిపోయిన తర్వాత కూడా మనకు బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు గురించి చెప్పింది బైబిల్ మాత్రమే. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించాడు. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పిస్తే బ్రతుకునిచ్చింది దేవుడే, కానీ నేను నేర్పుతా నీకు బ్రతకడం అని అపవాది తన చేతిలోనికి తీసుకుంది మనల్ని. అలా తీసుకుందంటే కారణం ఏంటి? మనకు లోకాశలను చూపించింది. లోకంలో ఎన్ని ఆశలండి? దురాలోచన, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడింటిని మనపై విసిరింది. నేత్రాలు చూసిన దాన్ని అంతటా కావాలని కోరుకుంటుంది మన కళ్ళు. దురాశ, ఎదుటివారు మంచిగా బ్రతికితే ఓర్వలేని తనము మనలో ఉంటుంది కదండి. డంబము కొట్టుకుంటారు, నేనే గొప్ప అని. కానీ ఇదేది దేవుని చెంతకు రావండి. ఇవి దేవుని వలన పుట్టినవి కాదు, అపవాది వలన పుట్టినవి. కనుక దేవుని జ్ఞానము బైబిల్ రహస్యముగా ఉంది ఒకప్పుడు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా బైబిల్ మన చేతికి రాబడింది. యేసుక్రీస్తు వారు విప్పారు, ఆ గ్రంథాన్ని విప్పి మన చేతుల్లో పెట్టారు. రహస్యంగా ఉన్న బైబిల్లోని ప్రతి మాట బైబిల్ రహస్యంగా లేదండి. ప్రతి మాటను దేవుడు మనకు యేసుక్రీస్తు వారి ద్వారా బయలుపరిచారు కనుకనే ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాము. అలా చదువుకోగలుగుతున్నామే కానీ దానిలో ఉన్నది ఏంటి, ఏం నేర్చుకుంటున్నాము? ఆనాటి సమాజానికి విలువ తెలియలేదు. బైబిల్ అంటే ఏందో మన తాతల ముత్తాతల తరానికి పోతే బైబిల్ అంటే ఏంటో వారికి తెలియలేదు. కానీ ఈనాడు మనకు తెలుస్తుందిగా. చిన్న పిల్లగాళ్ళను చూసినా బైబిల్ పట్టుకొని ఆదివారం పూట కంపల్సరిగా మందిరానికి వెళుతున్నారు. అందరి చేతుల్లోనికి వచ్చిందే కానీ వారి హృదయంలోనికి వెళ్ళడం లేదు. దేవుడు ఏం చెప్పాడండి? మీ హృదయాలల్లో నా వాక్యాన్ని రాసుకొనుడి. హృదయం అద్దము వంటిది. ఆ అద్దం ముందుకు వెళితే మన రూపం ఏంటో మనకు కనబడుతుంది. అలాగే బైబిల్ ముందుకు వస్తే మన ప్రవర్తన ఏంటో మనకు కనబడుతుంది. ఈ మహా దివ్య గ్రంథమును ఆకాశమంత ఎత్తులో ఈ ప్రపంచాన్ని చూపించి దాని ఔన్నత్యాన్ని మనమే చాటి చెప్పాలి.
మనందరికీ దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది. దేవుని జ్ఞానం మనం నేర్చుకొని అనేకులకు ఈ మాటలను చెప్పాలండి, తప్పదు. చెప్పకపోతే మనలను నేరస్తుల గృహంలోనికి నెడతాడు దేవుడు. ఇంత బ్రతికి ఆ గృహంలోనికి వెడితే అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ గృహం ఏదో కాదండి, ఆరని అగ్నిలోనికి మనం వెళ్ళిపోతామా? ఆలోచించుకోండి. ఈ మాటల ద్వారా, దేవుని చెప్పిన ఈ మాటల ద్వారా మన బ్రతుకులను మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. లేకపోతే మనం దేవుని చెంతకు వెళ్ళము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్న మీరందరూ, ఈ మాటలు నా మాటలు కాదు, దేవుడే ఈరోజు మాకు హెచ్చరికను జారీ చేశాడు. ఈ మాటల ద్వారా నాతో సహా నేను కూడా అనుకుంటున్నాను, దేవుడు ఈ మాటల ద్వారా నా బ్రతుకును నాకు చూపించాడు అని నమ్మి నిజముగా దేవుని తెలుసుకొని దేవుని మందిరంలోనికి రావాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని దేవుని మందిరంలోనికి వచ్చి బ్రతుకులు మార్చుకుంటే సరి. లేదంటే ఆరని అగ్నికి పోవడానికి సిద్ధముగా ఉన్నాము. అందరము ఆరని అగ్నికి పోవడానికి సిద్ధముగా ఉన్నాము. వారందరిలో మిగిలేది ఎవరు? సత్యాన్ని తెలుసుకొని దేవునికే బ్రతికేది ఎవరు? అబద్ధాన్ని తెలుసుకొని నరకానికి జారిపోయేది ఎవరో మీకు మీరే తెలుసుకొని విన్న ఈ మాటలు హృదయంలో భద్రపరచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.